రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి రావడానికి 6 గ్యారంటీలు, 7వ గ్యారంటీ రైతు, 7వ గ్యారంటీ ప్రజాస్వామ్య పరిరక్షణ ఇచ్చి 7 గ్యారంటీలకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని చూసుకున్నప్పుడు వరంగల్ డిక్లరేషన్ ప్రకారంగా 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి వాగ్దానం చేసి ఇవాళ ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో జగిత్యాల రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసుకున్నప్పుడు ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ 33% మాత్రమే అమలు జరిగింది, 67% అమలు జరగలేదు. ఇవాటికి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నప్పుడు దాదాపుగా 50% పైగా అమలు జరగలేని విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం. అదే వెలుగులో అన్ని పంటలకు బోనస్ ఇస్తానని చెప్పేసి 500 రూపాయలు క్వింటాల్కి బోనస్ ఇస్తానని చెప్పి, రెండవది ప్రధానంగా పసుపు పంటకు 12,000 రూపాయల కన్నా తక్కువ ఉంటే కలిపి 12,000 భర్తీ చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. 10,000 ఉంటే 2,000 రూపాయలు బోనస్, 9,000 ఉంటే 3,000 రూపాయలు బోనస్. ఆ రకంగా వరంగల్ డిక్లరేషన్లో పేర్కొన్నారు. కానీ పసుపు పంటకు ఒక్క పైసా బోనస్ ఇవ్వలేదు. అట్లాగే కేవలం సన్నధాన్యానికి మాత్రమే 500 రూపాయల బోనస్, అది కొనుగోలు కేంద్రాలలో అమ్ముకున్న వాళ్ళకు మాత్రమే ఇస్తున్నారు, అందరు కూడా కాదు. అదే సమయంలో నిన్న ఆకస్మికంగా వడగళ్ల వానతో ఎట్లయితే దెబ్బతిన్నదో ఆ పంట చేతిలో ఉన్నప్పుడు, చేల్లో ఉన్నప్పుడు వర్షాలు వస్తున్నాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరించడంతో అడ్డికి పోవలసిన ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకున్నారు సన్నధాన్యాన్ని. వాళ్ళు బోనస్ కూడా కోల్పోయారు. అది ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండవ విషయం, కేంద్ర ప్రభుత్వం కూడా అతని బాధ్యతగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇవాళ పసుపుని ఎంఎస్పి జాబితాలో చేర్చాల్సిన అవసరం ఉంది. పసుపు బోర్డు వచ్చింది, సంతోషం. ఆ సంతోషం నిలబడాలంటే ఏదైతే క్వింటాల్కు 15,000 రూపాయల డిమాండ్ ఉందో ఆ రోజు ప్రకటించాడు అరవింద్ గారు, అది అమలు జరిగితే ఇంకెక్కువ సంతోషం ఉంటుంది. ఎంఎస్పి జాబితా చేర్చాలి. ఈ డిమాండ్ల పైన జగిత్యాల రైతు ఐక్యవేదిక మిత్రులు చెరువు అసెంబ్లీకి 24వ తేదీన పిలిపివ్వడం జరిగింది. ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ వారి డిమాండ్లు న్యాయమైనవి కాబట్టి, మా రైతాంగానికి అండగా ఉన్నాయి కాబట్టి మేము సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఆ చెలో అసెంబ్లీ విజయవంతం కావాలని, అవుతుందని, కావడానికి మేము కూడా తోడ్పడతామని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ తరఫున మేము కోరుతూ రైతులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని కూడా మేము పిలుపునిస్తా ఉన్నాం. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి రైతుల పట్ల సరైనది కాదని గుర్తు చేస్తూ, లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.